వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ అండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. చిన్న చిన్న తలనొప్పి, కడుపు నొప్పి ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, వామిటింగ్ వస్తున్నా ప్రెషర్ పాయింట్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇవేంటంటే రెమెడీస్ లాగా పనిచేస్తాయి. సో ఏ ప్రాబ్లంకి ఏ ప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. ఎస్, జనరల్గా ఏంటంటే నాకు చాలా ఇష్టం ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది, రెమెడీస్ అనేవి చెప్తా ఉంటారు. సో దాంట్లో భాగంగానే ప్రెషర్ పాయింట్స్ అండి. ప్రెషర్ పాయింట్స్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా తలనొప్పి వస్తుందంటే ఇక్కడ ప్రెస్ చేసుకోండి తగ్గిపోతుంది ఇట్లా చెప్తూ ఉంటారు. ఏంటండి అవి, అసలు ఏ జబ్బులు ఏ వాటికి ఏ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, నిజంగానే ఈ అరచేతిలో నొక్కుంటే అంత బాగా జరుగుతుందా, ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చా? అవును, తప్పకుండా అండి, 100% జరుగుతుంది. నిజంగా మనం అనుకుంటాం చాలా సార్లు మనం చాలా బ్రిలియంట్, హ్యూమన్ ఫామ్ అనేది అసలు భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవుల్లోని చాలా ఇంటెలిజెంట్, బ్రిలియంట్ అంటే మనిషి అని వింటాం కదా. యాక్చువల్గా మనిషి కాదండి, మనల్ని ఎవరైతే ఆ సుప్రీం ఎవరైతే ఉన్నారో మనల్ని ఫామ్ చేశారు, ఆయన డిజైన్ చేశారు కదా, ఆయన సుప్రీం అండి. అంతేగా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మొత్తం నా కంప్లీట్ బాడీ అండి. ఇక్కడ తల ఉంది, ఇక్కడ అప్పర్ బాడీ ఉంది, ఇక్కడ లోయర్ బాడీ ఉంది. ఇదే ఫామ్ ని మీ బాడీలో మీరు చాలా చోట్ల చూసుకోవచ్చు. ఎలాగా అని చెప్తాను. ఇప్పుడు మీ చెయ్యి ఉందండి, ఇది మీ తలపాటు, ఓకే, ఇది నెక్, ఇదంతా మీ పొట్టపాటు. మనకి 2 చేతులు 2 కాళ్ళు కదా, ఇదిగోండి 2 చేతులు ఇక్కడ ఇలా ఉన్నాయి, ఈ 2 కాళ్ళు. ఇక్కడ మాత్రమే స్వాతి గారు, ఇక్కడ మాత్రమే లక్ష్మి గారు కదా, ఇక్కడ కూడా ఉన్నారు, మన చేతిలో కూడా అలాగే మన కాళ్ళలో కూడా ఉన్నారు. అలాగే చెవి కూడా అంతే. మీరు మీ చెవిని మీరు గమనించుకోండి. మన తల్లి పొట్టలో ఉన్నప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కరెక్టే. మీ చెవి అలాగే ఉంటుంది, చూసుకున్నారా? సో అలాగా మన ఈ కంప్లీట్ బాడీని మనము మన శరీరంలో చాలా రకాలుగా దాని ఒక ఏమంటారు ఇంప్రెషన్ అనేది మన శరీరంలో చాలా భాగంలో ఉంటుంది. సో అందుకని ఆ సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పలానా అంటే థెరపిస్టులకే తెలుస్తుంది. దీని మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్ దీన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఈజీగా మీకు ఇమ్మీడియట్గా మీకు సొల్యూషన్ ఇచ్చేస్తారు. ఎనీథింగ్ ఈజ్ అంటే ఎనీ హెల్త్ ప్రాబ్లం అనేది ఇట్స్ ఏ బ్లాకేజ్ అండి. హార్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది, హార్ట్ సరిగ్గా పని చేయకపోతే ఏం చేయాలి, హార్ట్ పంపింగ్ పని చేస్తుంది. ఆ పంపింగ్ అనేది సరిగ్గా చేయలేదు అనుకోండి, అది ప్రాబ్లం వచ్చినట్టే కదా. అట్లాగా మైండ్ అనేది ప్రాపర్గా ఆలోచించగలగాలి. అది ఆలోచించట్లేదు అంటే అక్కడ బ్లాక్ అయింది కదా, ఏదో అక్కడ ఫంక్షన్ బ్లాక్ అయింది. సో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ ప్రాబ్లమ్ యాక్టివేట్ చేస్తాం, ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, ఎనర్జీ పాయింట్స్ అంటారు వీటిలో చాలా రకాలు ఉంటాయండి. సో అలాగా అక్యుప్రెషర్ లో కూడా మనం చాలా వరకు ఇమీడియట్ గా ఇన్స్టంట్ గా కొన్ని మనము రిలీవ్ చేసుకోవచ్చు. సో బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటివి చేసుకునేటప్పుడు అంటే పర్సనల్గా కూడా వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిల్ని కూడా గమనంలో పెట్టుకొని దాన్ని మనం యూటిలైజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా అది ర్యాండమ్గా ఎలాగంటే చాలా చిన్న చిన్నవి ఈజీగా మీరే చేసుకోవచ్చు. బట్ అయినా కూడా అక్కడ కూడా నేను కొన్ని చెప్తాను. సో అవి గమనించుకొని చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మీరు చెప్పండి. హెడేక్ వస్తుంది అన్నప్పుడు, ఓకే, సో హెడేక్ అనేది మనం బేసిక్గా తల భాగంలో వస్తుంది, చేతిలో కాళ్ళలో అయితే రాదు. సో నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, మన బాడీ మన చేతుల్లో ఉంది అన్నప్పుడు దిస్ ఈస్ అ హెడ్ పార్ట్, దిస్ ఈస్ అవర్ హెడ్ పార్ట్. ఇది మొత్తం కాదు, ఇక్కడ వరకు నెక్ కూడా ఉంటుంది కదా, ఇక్కడికే బాడీకి యాడ్ అయింది. సో ఇక్కడ బాడీకి యాడ్ అయింది, ఇదంతా బాడీ, ఇదంతా బాడీ. ఇది మన నెక్, ఇది మన అబ్డామినల్ ఏరియా, అప్పర్ ఏరియా అండ్ అబ్డామినల్ ఏరియా. సో ఎవరికైనా సరే హెడేక్గా ఉంది సడన్గా బాగా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఒక్కొక్కసారి అన్నీ అవైలబుల్ ఉండదు. ఫస్ట్ ఒక రిలీఫ్ అనేది చాలా అవును. జస్ట్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు కూర్చుని జస్ట్ ఇది ఈ పార్ట్ని ఈ 5 ఫింగర్స్తో మంచిగా ఇలాగా ప్రెషర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు, తక్కువ కూడా ఇవ్వకూడదు, మీడియంగా
ప్రెషర్ ఇవ్వాలి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే హై బీపీ ఉండేవాళ్ళు, లో బీపీ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా ప్రెషర్ ఇవ్వకపోతే కళ్ళు తిరుగుతాయి. ఓహో, అట్లా ఉంటుందా? అట్లా ఉంటుంది. సో ప్రాబ్లమ్ని బట్టే మనము ప్రెషర్ ఇవ్వాలి. సో హెడేక్ అన్నారు, బోత్ హ్యాండ్స్, బోత్ ద హ్యాండ్స్కి మనం అలాగా మినిమం ఎప్పుడైనా సరే ప్రెషర్ అనేది 5 minutes ఇచ్చినప్పుడే దాని ఒక చేంజెస్ మనకు కనిపిస్తాయి. ఓకే, హెడేక్. తర్వాత నెక్ పెయిన్ వస్తుంది. నెక్, అవును, నెక్ చాలా మందికి నెక్ ఇష్యూ. ఎలాగంటే చదివే పిల్లలకి, ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి, లేదా చాలా అంటే కొంతమంది చాలా బ్యూటిఫుల్ సోల్స్ ఉంటారు, వాళ్ళు 24 hours మొబైల్లోనే ఉంటారు, వాళ్ళ ఇంక నెక్ ఇలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఇష్యూస్ వస్తాయి కదా. ఇంతే సెకండ్ పార్ట్, దీన్ని మంచిగా ప్రెషరైజ్ని నెక్ అన్నదాన్ని నెక్ ఏరియాకి మంచిగా ప్రెషర్ ఇవ్వగలగాలి. 5 minutes. 5 minutes. ఓకే ఓకే, మీరు ఇలా ప్రెషర్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది మనకి ఏదో ఒక పార్ట్లో మనకి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ ఏరియాని కొంచెం మంచిగా స్టిమ్యులేట్ చేస్తే రిలీవ్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ రిలీవింగ్ టెక్నిక్స్. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నాడీ ట్రీట్మెంట్ చేసుకోవాలి, అప్పుడే మీకు సొల్యూషన్ వస్తుంది. సో ఇది నెక్ కనమాట. సో అలా, సో ఇక్కడ ఏదో చెస్ట్ లో లాగా ఇబ్బంది లాగా ఉంది అనిపిస్తుంది అనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంది, పెయిన్ గా ఉంది అని అన్నప్పుడు ఈ ఏరియాని మనం మంచిగా స్టిమ్యులేట్ చేయాలి. ఇది ఈ ఏరియా మొత్తం స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అప్పర్ రెస్పిరేటరీ ఏరియాలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి రిలీవ్, ఊపిరి అన్నట్లుగా అనిపించడము, బరువుగా అనిపిస్తుంది. ఇదే ఏరియాలో మీకు చాలా మందికి షోల్డర్ పెయిన్స్ ఉంటాయి, షోల్డర్ పెయిన్ ఉంటుంది, అప్పర్ షోల్డర్ ఏరియా పెయిన్ ఉంటుంది, దానికి కూడా వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు బాగా నొప్పి వచ్చిందంటే అది అక్కడ ఇబ్బంది ఉంది అని అర్థం. అక్కడ నొప్పి అనేది ఏం లేదండి, మీకు సర్క్యులేషన్ సరిగా లేకపోవడం. అక్కడ మీకు ఏ ఏరియాలో అయితే సర్క్యులేషన్ లేదో ఆ ఏరియా సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీక్ అవుతుంది, అక్కడ స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో నొప్పి అనేది మనకు అది చెప్తుంది అన్నమాట. ఈ ప్రెషర్ ఇవ్వడం ద్వారా అది రిలీవ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి, అలాగే మీకు షుగర్ పేషెంట్స్కి, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, చేయి పైకి తీయలేరు, ఎత్తలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో రైట్ హ్యాండ్ ఇబ్బంది వచ్చింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి. చేతులు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంపార్టెంట్ అన్ని వర్క్స్కి కూడా మనకి చేతుల సహాయం లేదా ఏమీ చేయలేము. సో అలాంటి వాళ్ళకి కూడా చూడండి, ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ ఫ్రోజన్ అయింది అనుకోండి, ఈ రైట్ ఇండెక్స్ ఫింగర్ని మంచిగా మసాజ్ చేసుకోమనండి. రైట్ హ్యాండ్, రైట్ ఇండెక్స్ ఫింగర్ ఓకే. లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ 5 minutes ప్రెషర్ ఇవ్వాలి, అంతే ప్రెషర్ ఇవ్వాలి మంచిగా. చాలా హెల్ప్ అవుతుంది, రిలీవ్ అవుతుంది వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉంటుందంటే, ఒక చేతికి వాళ్ళు ఉండేది ఒక 50-60 kgs ఉన్నారనుకోండి, ఈ ఫ్రోజన్ షోల్డర్ బాధ ఎలాగుంటుందంటే ఒక 200-300 kgs రాయి వాళ్ళ చేతికి కట్టినట్టు అంత పెయిన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు పీకుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ కూడా చెప్తూ ఉంటారు కదా వాళ్ళు. ఈ మిడిల్ ఫింగర్ ఇది లెగ్, ఇది లెగ్. సో ఈ మిడిల్ ఫింగర్ని మంచిగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ కాళ్ళ నొప్పి అనేది రిలీవ్ అవుతుంది. నొప్పి రిలీవ్ అవ్వాలని మరీ గట్టిగా కూడా ప్రెషర్ ఇవ్వకూడదు. సో దానికి ఏ లెవెల్లో మనం ప్రెషర్ ఇవ్వాలో అలాగిస్తే మంచిగా రిలీవ్ అవుతుంది. అలాగే పొట్ట, నెక్స్ట్ మీ క్వశ్చన్ అదే అనిపించింది నాకు. సో పొట్ట అనగానే ఇదంతా పొట్ట ఏరియా అండి, ఇదంతా పొట్ట ఏరియా. మంచిగా ఇలాగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా చాలా వరకు పొట్టకు సంబంధించిన సమస్యలకి మంచి రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా చేసుకోవడం అంతే. స్వాతి గారు, చాలా మంది వామిటింగ్స్ వస్తూ ఉంటే కూడా ఇక్కడ ఏదో చెప్తా ఉంటారు కదా, అదేంటి? అవును, ఇప్పుడు వామిటింగ్స్ అనేది, ఇప్పుడు నేను మీకు చేతిలో మన బాడీని చూపించాను, ఒక చేయిలో కూడా మీకు బాడీని చూపిస్తా. మన చేయిలో ఇది హెడ్ ఏరియా, ఇది అప్పర్ బాడీ ఏరియా, ఇది లోవర్ బాడీ ఏరియా, అవునా? సో వామిటింగ్ అనేది ఈ ఏరియాలో, అంటే స్టమక్, ఈసోఫాగస్ ఏరియా కాబట్టి, సో ఈ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ ఏరియా. సో ఈ ఏరియాలో అట్లీస్ట్ ఒక 3 fingers నుంచి ఈ ఏరియాని మనం మంచిగా మసాజ్ చేసుకుంటే మీకు చాలా మందికి ఎప్పుడు ఉంటుంది అంటారు వాళ్ళు. చాలా మంది మీరు చూడండి, ఈ
అమ్మాయిలు ఉంటారు కదా, బేసిక్గా పీరియడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, నాజియా ఉంటుంది, ఏం డైజెషన్ అది సరిగా ఉండదు వాళ్ళకి. సో అలాంటి వారు ఇది మసాజ్ చేసుకోవడం, వామిటింగ్ సెన్సెస్ అనిపించిన అవుతున్నా కూడా ఏరియాని కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని కూడా మంచిగా దీన్ని ఇలాగా మసాజ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ చెవుల్లో ఏముంటాయండి? చెవుల్లో మీకు ఇప్పుడు చెవులు ఏముంటాయి, చెవులు నొక్కుంటే కూడా ఏదో అవును, ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఇన్వర్టెడ్ పొజిషన్ ఆఫ్ ఏ బేబీ ఆ మదర్ హోమ్ లో. సో మీకు ఇక్కడ కూడా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇయర్స్ లో అని చెప్తారు కదా. అంటే 1-2 పాయింట్స్ కదండి, ఇట్ ఈస్ ఇన్ థౌజండ్స్. కొన్ని మైన్యూట్ పాయింట్స్ అయితే లాక్స్ లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు పొద్దున్నుంచి మీరు సాయంకాలం వరకు హెవీ స్ట్రెస్ వర్క్ చేసి వచ్చారు, ఇంటికి రాగానే నాకు బాడీ పెయిన్స్ అనిపిస్తుంది, అన్ఈజీగా ఉంది, ఐఎమ్ టైర్డ్ ఎనఫ్, నాకేమీ తోచట్లేదు, చికాక్గా ఉంది, ఎవరి నుంచున్నా నచ్చదు, ఒక్కరే ఉండాలనిపిస్తుంది, అందరినీ బయటకు వెళ్ళిపోమండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ చాలా మందికి ఉంటుంది ఇళ్లలో, పర్టికులర్గా ఎక్కువ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కనుక నైట్ రాగానే జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని 2 చెవుల్ని బాగా మసాజ్ చేసుకొని స్మాల్ అంటే చిన్న చిన్న స్టెప్స్తో ప్రెషర్ ఇవ్వాలి, చిన్న చిన్నగా ప్రతి పార్ట్ని జస్ట్ ఇట్లా మొత్తం ఇయర్ మీరు అలాగిస్తే ఆ ప్రెషర్ ఇచ్చుకున్న కాసేపటికి మొత్తం మారిపోతాడు మనిషి. నేనేనా ఇప్పటివరకు ఇంత టైర్డ్ ఉండింది, ఇంత చికాగా ఉండింది అనేది. సో ఇంత చిన్న చిన్నవి మనం చేంజెస్ని మన లైఫ్లో చేసుకుంటే, ఇప్పుడు ఐస్ మంచిగా కనపడాలన్నా దానికి ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు ఫేస్ అని చెప్పాను కదా, సో ఏరియాలోనే మీకు అన్నీ వస్తాయి, నోస్ వస్తాయి, ఐస్ వస్తాయి, మౌత్ వస్తాయి, అన్ని ఇక్కడే. సో ఇదే ఏరియాని మీరు మంచిగా ప్రెషర్ చేసుకుంటే ఐస్కి సంబంధించినటువంటి సమస్య నుంచి ఈజీగా ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఇట్స్ ఆల్ వెరీ సింపుల్. జస్ట్ మనం ప్రాక్టీస్లో, అండ్ మనమేమో గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. whenever you find time, ఒక 5 minutes టీవీ చూస్తూను ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఇలా ప్రెషర్ చేసుకుంటే అదేమి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెషర్ పాయింట్స్ ఏముంటాయండి స్వాతి గారు? చాలా ఉంటాయండి. డయాబెటీస్ లో కూడా రకాలు మీకు తెలిసిందే. అండ్ ఏ లెవెల్ ఆఫ్ డయాబెటీస్ ఉంది వాళ్ళకి, అసలు ఎటువంటి షుగర్ అందరూ అనుకుంటారు షుగర్ ఒక డిసీజ్ అయినా షుగర్ లో రకాలు ఉంటాయి, మళ్ళీ దానికి వచ్చే కారణాలు వేరు ఉంటాయి. అది మనం డయాగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్ ని మనము డిజైన్ చేస్తాం, అప్పుడే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే, సో అట్లా ఖచ్చితంగా అండి. ఈ ప్రెషర్ పాయింట్స్ గురించి ఇంకా సిరీస్ కంటిన్యూ చేద్దాము. సో చాలా డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళి అడగాల్సింది ఉంది. సో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయిందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది అసలు? ఓకే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, పేషెంట్స్ మనకు చెప్తారు ఎవరైతే దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారో, మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉంది, స్వెల్ అవుతూ ఉంటాయి మోకాళ్ళ చుట్టూరు, అలాగే వాళ్ళకి మెట్లెక్కి దిగాలన్నా కష్టంగా ఉంటుంది, ఫిజికల్ మూమెంట్ అనేది చాలా దెబ్బతింటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఏదైతే మోకాళ్ళ ఒక స్ట్రక్చర్లో మధ్యలో మనకి ఏదైతే గుజ్జులాగా పనిచేస్తుందో లిక్విడ్, అది డ్రై అవుతూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు డ్రై అవుతుంది అనేది తెలుసుకొని దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న వయసు 20 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు కొంచెం పెయిన్గా అనిపిస్తుందో, మొబిలిటీలో కష్టంగా ఉంటుందో, అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ఒకటే కారణం కాదు, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అని దాంట్లో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు ప్రాబ్లం, దాంతోపాటు ఏం కాంప్లికేషన్స్ పెరుగుతాయో అనేది బెంగ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం బాడీ వెయిట్. బాడీ వెయిట్ని పెరగకుండా కాపాడుకోవడానికి పాపం ఫుడ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. అది తగ్గించుకోవడంలో తప్పలేదు, కానీ అక్కడ న్యూట్రిషన్ ఫాలో అవ్వరు. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫాలో అవ్వమో, ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, అది ఇంకా దెబ్బతింటూ వస్తుంది. సో అందుకని మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఫుడ్ డయట్ని చేంజ్ చేసుకోవాలి. డయట్లో ఎలాగంటే, మీకు మోకాళ్ళకి నేను చెప్తానండి, అక్రూట్ ఉంది కదా, అక్రూట్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది, లేదా
2-3 ఏళ్ళ నుంచి కూడా మోకాళ్ళ నొప్పి ఉంది అనేటటువంటి వారు ఏం చేయాలంటే డైలీ ఒక 5 నుంచి 8 అక్రూట్స్ నైట్ నానబెట్టేసి రాత్రి పొద్దున్నే ఖాళీ పొట్టతో మంచిగా చివ్ చేసి తింటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే మీ మోకాళ్ళ నొప్పికి సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, వాపుని తగ్గిస్తుంది, పెయిన్ని తగ్గిస్తుంది. అలాగే ఆ లిక్విడ్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఫ్లూయిడ్ తగ్గుతుందో మళ్ళీ కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది. సో అక్కడి వరకు వెళ్లకుండా మనల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల. అందరికీ ముందుగానే కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తానే ఫాలో అయితే మంచిది. ఫస్ట్ ఫాలో అయితే వాళ్ళకి కంపల్సరీ 1.5 మంత్ వాళ్ళని ఒక్కరోజు కూడా మానకుండా చేయమనండి. మంచి రిజల్ట్స్ వాళ్ళే చూస్తారు. అరే చెప్పారు కదా 4 రోజులు పాటించి ఇంకా తగ్గలేదు అని అంటే కుదరదు. మనం మినిమం 1.5 మంత్ దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన నీలో చేంజెస్ మనమే గమనిస్తాం. అండ్ అందరికీ తెలిసిందే జాయింట్స్ అనేది ఎక్కువ దాని హెల్త్ కాల్షియం మీద డిపెండ్ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్స్లో కాల్షియం అనేది మనం చూసుకోవాలి. నువ్వులు, సజ్జలు ఇవన్నీ కాల్షియంలో చాలా రిచ్ అండి. సో అలాంటి ఫుడ్ ఇప్పుడైతే ఒకప్పుడు డాక్టర్ గారు చెప్తేనే తెలుసుకునేటటువంటి రోజులు ఉండేవి. ఇప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి టెక్నాలజీ కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది అని మీరు జస్ట్ గూగుల్లో కొడితే మీకు ఒక 10-15 ఐటమ్స్ అన్న వస్తాయి. దాంట్లో మనం 3-4 సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్లో అలవర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా అంటే చాలా వరకు మనల్ని మనం రికవరీ చేసుకోవచ్చు. అలాగే బోన్ హెల్త్కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి. అంటే మనం తినే ఫుడ్స్లో ఏది మీరు మార్పులు చేసుకున్నా కూడా మన బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది దొరకడం కష్టం. సో దానికి చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సన్లైట్. సన్లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ మనం 15-20 మినిట్స్ ఆ సన్లైట్ని తీసుకోగలిగితే చాలా చేంజెస్ ఉంటాయి. పర్టికులర్గా ఎవరైనా సరే జాయింట్ ఇష్యూస్, ఒక మోకాళ్ళే కాదండి, ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉన్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, అన్ని జాయింట్స్లోని ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. అలాగే గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ జాయింట్ ఇష్యూసే. సో జాయింట్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అన్నా ఉండనివ్వండి, వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది సన్లైట్. అలాగే మనం ఫుడ్లో కాల్షియం మిల్క్లో కూడా ఎక్కువగా ఉంటుంది కదా. చిన్న చిన్న చేంజెస్ అట్లీస్ట్ మనం డే టు డే మన రొటీన్ని మార్చుకుంటే చాలా వరకు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అసలు మెయిన్ రీజన్ అనేది అన్ని రోగాలకి. అండ్ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది మసాజెస్ చాలా హెల్ప్ చేస్తాయి బాడీకి. శరీరంలో మనకేంటంటే వాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఏమి లేదు, మనకు మనమే టైం దొరికినప్పుడు నువ్వుల నూనె, ఆవ నూనె అలాంటివి తీసుకొని మంచిగా మన చేతుల్ని, మన కాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉంటే సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు మొత్తం శరీరం అంతా మనం మసాజ్ తీసుకోవడానికి టైం ఉండదండి. ఓన్లీ పాదాన్ని తీసుకోవచ్చు. ఒక పాదం మసాజ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఆటోమేటిక్గా ఆ మసాజ్ ఒక ఎఫెక్ట్ శరీరం మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది వారంలో ఒక్కరోజు చేసుకోవచ్చు కదా. సో ఇలాంటివి చేయాలి. అండ్ ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీకు చాలామంది జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏమీ చేయలేరు, ఎక్కువ బరువులు ఎత్తలేరు, ఇవన్నీ చేయలేరు. నేను నడవలేనమ్మా, నేను ఎలా చేయగలను అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూర్చున్న చోటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఒమేగా రిలేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు జాయింట్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అందరి ఇంటి దగ్గర ఉండేటటువంటి చెట్టు, పారిజాతం చెట్టు. ఆ పువ్వులు అందరికీ తెలుసు, దాన్ని మనం చేత్తో తీసుకోకూడదు, కింద పడినప్పుడు తీసుకుని అది భగవంతుడికి సమర్పించాలి, అంత పవిత్రమైనది అని. అంటే ముందే వాళ్ళు అనలైజ్ చేశారు దాని ఒక మెడిసినల్ వాల్యూస్. అందుకే దాన్ని పిక్ చేయకూడదు. ఎందుకంటే అది మనం పిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, మనల్ని ఎవరైనా పిన్ చేస్తే ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. అది పెయిన్నే తీసేటటువంటి ప్లాంట్ కాబట్టి దాన్ని మనము పిక్ చేయకూడదనే ఉద్దేశంతో గురువులు పెట్టినట్టు ఉన్నారు. సో ఇది ఎలాగంటే ఈ ప్లాంట్కి లీవ్స్ ఉంటాయి కదా, 8 to 10 లీవ్స్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసి
దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి. మ్మ్. బాయిల్ చేసేటప్పుడు కొంచెం జింజర్ని యాడ్ చేయడం వల్ల దాని ఒక మెడిసినల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఓకే. దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని టీ లాగా తాగాలి. నేను చాలామంది పేషెంట్స్కి ఇది రికమెండ్ చేశాను, అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఎవరైతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది, సయాటిక్ పెయిన్ అని ఉంటుంది, మొత్తం నడుము నుంచి కాలు కింద భాగం వరకు లాగుతూ ఉంటుంది, నడవడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి. ఈ నీ పెయిన్లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఆ గుజ్జుని కరగనివ్వదు. మ్మ్. ఆ కరిగినటువంటి గుజ్జు బాగా తయారవుతుంది, కార్టిలేజ్ని డ్యామేజ్ అవనివ్వదు. అలాగే ఆ వాపులంతా తీసేస్తుంది, పెయిన్ని రిలీవ్ చేస్తుంది. చాలా అద్భుతమైంది. మనం ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ పేరెంట్స్లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ చేయించుకుని ఇబ్బంది పడినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా, అలాంటి వారు కూడా కొంచెం చిన్న ఏజ్ నుంచే మనం దీన్ని ఒక హర్బల్ టీ లాగా చేసుకొని తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఇది సింపుల్, అందరూ చేసుకోవచ్చు. సో ఇది వాడిన తర్వాత వాళ్ళే కమెంట్ చేస్తారు అనుకోండి. ఖచ్చితంగా. సో ఇలాంటి చేంజెస్ మనం తీసుకురావడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, డయట్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా హెర్బల్ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ పక్కాగా పనిచేస్తుందనే ఒకటి నానుడైతే ఉంది. సో ఈ హర్బ్స్ అనేవి ఇప్పటివి కావు, పురాతన కాలం నుంచి వస్తున్నవే. సో ఇప్పుడు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా పారిజాతం చెట్టు అంటే చాలా గొప్పది, దానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. సో అదొక డివైన్ ప్లాంట్ లాగా చెప్తూ ఉంటారు. సో అలాంటి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అంటే చాలా చక్కగా చెప్పారు. సో వాడుకోవాలని కోరుకుందాం. ఎవరికైనా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఒక హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా మీరు వాటిని తగ్గిస్తారు కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మేము హర్బ్స్ని కూడా అంతే స్పెషల్గా సెలెక్ట్ చేస్తాం. అవును. ఒక నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకే ప్రాబ్లం ఉండదండి. సో వాళ్ళకు ఉన్న అదర్ ఇష్యూస్ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకి సంబంధించిన హర్బ్స్ని ప్రిపేర్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్, డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజం, వాళ్ళకి ఎన్నో అదర్ హెల్త్ ఇష్యూస్. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంకా కొంచెం ఇష్యూ ఇది పెరుగుతుంది అనమాట. అవును. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.